ఎంత లెంత్ ఎంత సి గారు టోటల్ 700 ఇప్పుడు పోతే 63 లెవెల్ ఇప్పుడు ఉంది. రోడ్ లెవెల్ 51 ఇది మన 75 ఫీట్ ఉంటాయి. ఆ రోడ్డు నుంచి పార్క్ సి గారు అది ఏంటి రోడ్డుకి రోడ్ సార్ రోడ్ సర్వీస్ రోడ్ ఇస్తే దెన్ మనకు ఫ్లైఓవర్ ఇంటర్లాకింగ్ టైల్స్ ఫ్లైఓవర్ కట్టాలి. 51.7 సార్ ఎమ్మెల్సీ గారే తీసుకెళ్ళి 16 ఉంటే మనం 33 చేయించినాం. 33 చేయించి ఇప్పుడు అది అదనంగా ఇప్పుడు 44 లాంగ్ అయితే కొద్దిగా విజువల్ గా వస్తుంది. ఇప్పుడు 44 కోట్లు అది ఇది అదనంగా ఇప్పుడు రోడ్డు ఇప్పుడు వాళ్ళు చెప్పే ఆ రోడ్డు అంటే 44 31 మైనస్ 30 ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఇమీడియట్ లేట్ చేశాను సార్ ఎవరు కాదు కదా కొంచెం స్ట్రిప్ చేస్తే ఏమవుతుంది 135 అట్లా పెడితే 135 130 పెడితే ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం అంత ఉంటుంది కదా. ఒకసారి చూడండి మీరు టెక్నికల్ అంటే మీకు అనుసరం మీరు ఇది వచ్చేసరికి ఫార్మేషన్ వర్షం బాగుంది. 98 వస్తుంది. 98 కాదు 95 వస్తుంది. రీఛార్జ్ చేస్తే బట్టి హాట్స్పాట్ రిటర్న్ బట్టి ఈ మోటార్లో పోతే ఎంత డిశ్చార్జ్ ఉందంటే మైక్ ఇచ్చారు 1200 క్యూసెక్స్ డిశ్చార్జ్ ఉందంటున్నారు. ఏమండి మీకు డిఫరెంట్ సింపుల్ అడిగింది. ఈ మోటార్లతో మీరు ఎంత వాటర్ లిఫ్ట్ చేస్తారు అని అడిగారు. ఆనాడు ల్యాండ్ ఎక్విజిషన్ కారణంగా కొన్ని బిట్లు ఆగిపోతే ఆ ఆగిపోయిన బిట్లకి కూడా నింపని గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలంతా గోదావరి వచ్చినప్పుడు ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని బిక్కుమని బ్రతికే ఈ గిరిజన ప్రాంత ప్రజల కోసం ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అటువంటి పనులన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసే దిశగా ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పనులు చేపట్టాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కావచ్చు, ఇంకా మైనర్ ఇరిగేషను మీడి ఇరిగేషన్ అయిన వైరా లంకా సాగర్ లాంటి ప్రాజెక్టుల ఆయకట్టు స్టెబిలైజేషన్ చేసి సుమారు 1,60,000 ఎకరాలు ఆయకట్టుకు నీరిచ్చే దిశగా ఈ ప్రభుత్వం ఈరోజే ట్రయల్ రన్ కింద వెట్ రన్ కింద సీతారామ ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్లోని పంపులు నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు.
యుద్ధ ప్రాతిపదిక మీద రాబోయే ఆగస్టులో అంటే సుమారు ఒక 40-45 రోజుల లోపే ఈ నీటితో గోదావరి నీటితో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టు స్టెబిలైజేషన్తో పాటు మైనర్ ఇరిగేషను మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఉన్న ఆయకట్టును కూడా గోదావరి నీటితో ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా ఈ కరకట్టలతో పాటు రాబోయే భవిష్యత్తు కాలంలో ఈరోజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కలెక్టరేట్లో ఫ్లడ్ డ్యామేజెస్ మీద రివ్యూ కూడా జరిగింది. చాలా వివరంగా విపులంగా అంతా డిస్కషన్ చేశాం. గత ప్రభుత్వంలో ఏదైతే అజాగ్రత్తకి వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారో ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల గారు ఇంకా మిగతా మంత్రులమంతా ఈ ప్రజానికానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రణాళికలు సూచించడం జరిగింది, ఆదేశించాం. ఆ పద్ధతిలో అధికారులు కూడా నడుచుకోబోతున్నారు. చివరగా చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇది పేదవాడి ప్రభుత్వం, ఇది రైతన్నల ప్రభుత్వం, ఇది యువత కోసం ఉన్న ప్రభుత్వం, ఇది బడుగు బలహీన దళిత మైనారిటీల కోసం ఉన్న ప్రభుత్వం, ఆడబిడ్డల కోసం ఉన్న ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఏదైతే ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని ఓపిక లేకుండా కొత్తగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఏర్పడిన తెల్లారి నుంచే గుడ్డ కాల్చి మేదేస్తూ రాజకీయ లబ్ధి పొందాలి అని ఏదైతే ప్రధాన ప్రతిపక్షము అనుకుంటున్న పార్టీ గత 10 సంవత్సరాలు పరిపాలించిన